ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిఐడి విచారణకు ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతతో భేటీ అయ్యారని వైసీపీ సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసింది. ఈ వివాదంపై విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. నేను మౌనంగా ఉండటం వైసీపీలోని కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకడం, ఇరిటేట్ చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు అని చెప్పారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చునేమో, కానీ జగన్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలుపశువుని చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ అడిగి ఉంటే, అది కూడా కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా అడిగి ఉంటే సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో. కోటరీ నన్ను వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ నన్ను పక్కన పెట్టారు అన్నారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే విజయసాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానని, తనకు స్వర్గీయ కృష్ణ కుటుంబానికి 2 దశాబ్దాల అనుభవం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. అందరూ తన కుమార్తె వివాహానికి వచ్చారన్నారు. తాను వెళ్లే సమయానికి టీడీపీ నేత టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని విజయసాయిరెడ్డి అన్నారు. తాను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానన్నారు. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్, చంద్రబాబునే కలుస్తా, కానీ వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తాను అన్నారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ కోటరీ అంటున్నారు. మరి స్కామే లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.